చిత్తూరు జిల్లా స్థాయిలో రెవెన్యూ స్పోర్ట్స్ మరియు సాంస్కృతిక వ్యవహారాల కార్యక్రమాలను ఈ రోజు మెకానికల్ గ్రౌండ్ నందు పోటీలను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు మేయర్ అముద, చుడా చైర్మన్ కట్టారి హేమలత, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడెల్, నగిరి, పలంనేరు, కుప్పం, చిత్తూరు డివిజనల్ కి సంబంధించిన రెవెన్యూ మరియు సర్వే అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లాలో జిల్లా స్థాయి ఫస్ట్ రెవెన్యూ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ మరియు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా గత ఒక నెల నుంచి రెవెన్యూ మరియు సర్వే డిపార్ట్మెంట్ సిబ్బంది రకరకాల గేమ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ ప్రజాప్రతినిధులతో కలిపి 4 ఆర్డిఓస్ మరియు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, రెవెన్యూ అండ్ సర్వే సిబ్బంది వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది 2 రోజు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రకరకాలుగా అవుట్డోర్స్ మరియు ఇండోర్ గేమ్ కండక్ట్ చేయడం జరుగుతున్నాయి. అండ్ రేపు నగర కాళీక్షేత్రంలో కల్చరల్ మరియు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. సో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ప్లస్ సర్వే డిపార్ట్మెంట్ సిబ్బంది ద్వారా ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 4 ఆర్డిఓస్ వాళ్ళ ఆధారంలో టీమ్స్ ఏర్పాటు చేసి గేమ్స్ మరియు కల్చరల్ ఈవెంట్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సో ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది అండ్ ఈరోజు ఇనాగరేట్ కూడా చేయడం జరిగింది. సుమారుగా ఒక 400 రెవెన్యూ ప్లస్ సర్వే సిబ్బంది ఈ వేరే రకరకాల గేమ్స్ లో పాల్గొంటున్నారు. ఒక 10 నుంచి 15 ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, 10 నుంచి 15 అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. సుమారుగా 30 గేమ్స్ లో వాళ్ళు ఆడుతున్నారు. ఈ ఈవెంట్స్ ద్వారా ఒక ఎంప్లాయీస్ కొంచెం స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, ప్లస్ ఒక టీమ్ స్పిరిట్ ద్వారా హెల్త్ గురించి ఒక మంచి అవగాహన వస్తుంది. అది బేసిక్లీ మన ఆబ్జెక్టివ్. సో ఈ సందర్భంగా చాలా మంది బేసిక్లీ ఈ 2 రోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సర్వే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళ ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్. ఎప్పుడైనా ఒక డిజాస్టర్ జరిగితే ఒక ఇబ్బంది ఉంటే ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ రూపంలో పనిచేస్తారు.